పరకాల నియోజకవర్గం గీసుగొండ మండలం ఎలుకుర్తి ఎంపీటీసీ పరిధిలోని ఎలుకుర్తి ఆరేపల్లి గ్రామాల సమావేశం ఎలుకుర్తి గ్రామంలో ఊకల్ ఎంపీటీసీ పరిధిలోని ఊకల్ మరియాపురం కొనాయమాకుల గ్రామాల సమావేశం కొనాయమాకుల గ్రామంలో నిర్వహించిన బూత్ స్థాయి కమిటీ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 15 వరకు రైతు రుణమాఫీ చేస్తాం. ఇంటింటా ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 5 న్యాయాలు 25 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. చదువుకున్న వ్యక్తి డాక్టర్ యువతి మనకు ఒక 10 కాళ్ళ పాటు సేవ చేయడానికి ఉండాలి. ఈమె రాజకీయాలకు రాకముందే ఈవిడ చాలా స్పష్టంగా బాలికలకు సంబంధించిన సమస్యల మీద ఒక స్వచ్ఛంద సంస్థ కడియం స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవ చేస్తున్న అమ్మాయి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు వచ్చే సమస్యల మీద అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వర్తిస్తుంది. కడియం శ్రీహరి గారి బిడ్డ కడియం శ్రీహరి గారి గురించి తెలిసి వాళ్ళు బీఆర్ఎస్ ఇవాళ మనకు కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖార్గే గారి యొక్క ఆశీస్సులతోటి సోనియమ్మ ఆశీస్సులతోటి రాహుల్ గాంధీ ఆశీస్సులతోటి మన అభ్యర్థి రావడం జరిగింది. ఇక్కడ మన అభ్యర్థిని గెలిపించుకున్నాము అని అంటే ఏం జరిగినట్టు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకున్న దాంట్లో మన భాగస్వామ్యం ఉన్నదన్నట్టు. మనకు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలా వద్దా? కావాలి అనే మంచి మెజారిటీ తోటి మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి అని ఎవరిని కూడా మనం ఉంచవలసిన అవసరం లేదు. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది, మిమ్మల్ని ఆర్థికంగా అభివృద్ధి చేసే బాధ్యత నాది. అవకాశాలు ఉన్నాయి, మన వాళ్ళకి సహకరించుకోవడానికి మనకు ఉండే అవకాశాలు మనకు ఉన్నాయి. ఆ అవకాశాల ద్వారా మీరు అందరికీ కష్టపడ్డారు. ఇప్పుడు ఎంపీటీసీ ఉన్నాడు సుభాష, తమ్ముడు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు స్వామి. రేపు పొద్దున అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తారు. గ్రామీణ పేరు ఇచ్చారు, అందరికి కష్టపడ్డాలో కూడా రేపు అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా నేను నా వంతుగా వాళ్ళకి అండగా ఉంటాను. ఎవరిని ముంచక్కర్లే, మనం ప్రభుత్వ పరంగా న్యాయబద్ధంగానే మనకు అర్హతలు ఉన్నాయి. మనకు ఆ అర్హతలు ముందు పెట్టుకునే నేను ముందుకు పోవడం జరుగుతుంది అనే విషయం మీకు తెలిసింది. నేను ఇంకొక విషయం చాలా స్పష్టంగా చెప్పినాను. కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా నేను ఒకటే మాట చెప్పాను. మొదటి ప్రాధాన్యత అనేది అది ప్రజాప్రతినిధులు కావచ్చు, నామినేషన్ కావచ్చు, నామినేషన్ వర్క్స్ కావచ్చు, 10 సంవత్సరాలు జెండా పోసిన వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి చిన్నది కానీ పెద్దది ఓపెన్గా చెప్పి బహిరంగంగా మన దగ్గర మీటింగ్లో కూడా చెప్పాను, మీరు కూడా విన్నారు. తర్వాత నవంబర్ 30వ తారీఖులో వచ్చిన వాళ్ళకు 2వ ప్రాధాన్యత అని చెప్పారు. ఇప్పుడు వచ్చే వాళ్ళకు 3వ ప్రాధాన్యత అని చెప్పారు. అట్లయితేనే ఇష్టం ఇష్టం ఉంటుందండి, లేకుంటే లేదు అని అన్నారు. నాకేమీ అని కాదు, కానీ ఒకటి ఏంటి అని అంటే మనం ఒక రాజకీయ కోణంలో ఆలోచించి కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటానేమో, కానీ ఒక రాజకీయపరమైన ఆలోచనతోటి చెప్పిన కనుక వాళ్ళ కడప కాన్స్టిట్యున్సీలలో కొంచెం గొడవలు అవుతున్నాయి చూసినప్పుడు. కానీ మన కాన్స్టిట్యున్సీలో నేను మొదటి నుండి మీకు ఒక స్పష్టత ఇస్తున్నా, దాన్ని గౌరవించారు. చాలా మెజారిటీగా మనం చేంజ్ చేసుకున్నాం. రేపు నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. ఇప్పుడు వచ్చిన మెజారిటీస్ కూడా ఈ 3 గ్రామాలు వాటిని ఇంకా చాలా ఎక్కువ మోతాదులో కూడా మీరు మెజారిటీ తీసుకొస్తారనే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. రెండోది, ఇంత మెజారిటీ ఇచ్చిండు మీరు, డెఫినెట్గా ఏ ప్లేస్లో వస్తారు తమ్మి మీరు. మెజారిటీ ఇచ్చిన వాళ్ళను ఏ గ్రేడ్లో పెడుతున్నాం. అదే కాకుండా మనము రెండిట్లలో మెజారిటీ రాకుండా ఏదో నా ముంగట చుట్టూ చూపుట్టు చేసిన శివుడి చుట్టూ కదా విఘ్నేశ్వరుడు ఏం చెప్తాడంటే అయ్యప్ప స్వామి కూడా విఘ్నేశ్వరుడికి చెప్తాడట. ఏది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మొత్తం ప్రపంచంలో ఎవరి మొదలు తిరుగుతూ చూస్తానంటే పాపం నా సొంతడేమో మొత్తం ఇక నాకు నెవిలు ఉన్నది కదా అని సుబ్రహ్మణ్య సంవత్సరం మొత్తం ప్రమాణం చేస్తున్నాడు. ఇక గణేశుడేమో శాత కాదు కనుక ఆయన చుట్టే 3 సార్లు తిరిగి దండం పెట్టిందట. నువ్వే ప్రపంచం. అది దైవత్వానికి అనుకూలం, కానీ రాజకీయాలలో అది మైనస్. ఎందుకంటే మనం అంటే అనొచ్చు 3 చుట్టాలు తిరిగి నీకన్నా గొప్ప పడతారంటే దుర్మార్గులను తీసుకోవద్దు అనేది అంటే